హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఫుల్ కోడి తెచ్చాము గ్రిల్డ్ చికెన్ కోసం. చూద్దాం. మా ఆవిడైతే చేయడానికి రాదంటుంది. నేను కూడా యూట్యూబ్లో చూసి చేద్దాం. ఫస్ట్ మనకైతే మొత్తానికైతే ఫుల్ కోడి తెచ్చినాము. 2 కేజీలు ఉంది. దీనికి పేస్ట్ ఇది పౌడర్ కోసం, అంటే మసాలా పౌడర్ కోసం 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 యాలకులు, 10 లవంగాలు, 2 స్పూన్లు ధనియాలు, కొన్ని చెక్క, 1 స్పూను మిరియాలు. ఇది పౌడర్ కోసం. మనకి పేస్ట్ కోసం, అంటే చికెన్కి పైన, కోడికి పైన అప్లై చేస్తాం కదా, వాటి కోసం 4 టమాటా, 4 మిర్చి, ఒక 10 వెల్లుల్లి, ఒక 10 అల్లం ముక్కలు. ఫస్ట్ మనం కోడిని తెచ్చినాం కదా, దీన్ని ఫస్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకుందాము. చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది నీట్గా ఉంటేనే స్మెల్ రాదు. చాలండి. మనం ఫస్ట్ ఫుల్ కోడి చేసుకున్నాం కదా, దీన్ని మనం ఘాట్లు పెట్టుకోవాలి. దీనికి మసాలా పట్టాలి కాబట్టి ఫుల్గా ఘాటు పెట్టుకోవాలి. దీన్ని ఎంతగా వీలైతే అంత ఘాటు పెట్టుకోవాలి. ఎందుకు ఎక్కువ పెట్టకూడదు, ఎందుకు పెడితే అంత మేలు. యాక్చువల్గా అయితే చిన్న కోడి తెచ్చుకోవాలి, అంటే 1 కేజీ అట్లా ఉండేది, లేతగా ఉంటుంది. నాకు తెలియక ఎంత లావు ఉంటే అంత మంచిదని చెప్పేసి 2 కేజీల కోడి తెచ్చినాను. ముదురుది అయిపోయింది. లేత కోడి అయితే బాగా పట్టుకుంటుంది. ఇది ఘాట్లు పెట్టుకోవడానికి మసాలా బాగా పట్టుకుంటుంది. ఘాట్లు పెట్టిన తర్వాత మనం ఇలా ఫ్రంట్ సైడ్ ఘాట్లు పెట్టుకోవాలి, ఇట్లా లెగ్స్ కూడా పెట్టుకోవాలి, అలాగే తిప్పి మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంత ఘాట్లు పెట్టుకుంటే మనకి పేస్ట్ అనేది అంత బాగా పట్టుకుంటుంది, మసాలా పేస్ట్ అనేది. మనం ఫస్ట్ టమాటాలని, మిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్స్కి వేస్తే పేస్ట్ వస్తుంది. మనము టమోటా, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి అవి 4 వేసి పేస్ట్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు వీటితో పౌడర్ చేసుకున్నాము. యాలకులు, లవంగాలు, మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. పేస్ట్ కూడా అయిపోయింది. మనం 2 కేజీలు చికెన్కి తగ్గట్టుగా పేస్ట్ తయారు చేసుకున్నాము, మసాలా పౌడర్ తయారు చేసుకున్నాము. దీంట్లోకి తగినంత కారము, తగినంత ఉప్పు, కొంచెం పసుపు తీసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ వీటిని కలిపేసుకున్నాక దీంట్లోకి ఒక నిమ్మకాయలు పిండేసుకుంటే, ఇలా నిమ్మకాయ పిండేసి దీన్ని బాగా కలుపుకొని తర్వాత పేస్ట్ వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న టమాటా, మిర్చి ఇవన్నీ వేసి తయారు చేసుకున్న పేస్టు, అలాగే పౌడర్ ధనియాల పొడి అంతా కలిపేసుకున్నాం కదా. ఇది నెక్స్ట్ 2 స్పూన్ల ఆయిల్. చాలు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటే మనకి చికెన్ పేస్ట్ రెడీ. గ్రిల్డ్కి బాగుంటుంది, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇది మసాలా పౌడర్. మనకి పేస్ట్లోకి పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. తగినంత పెరుగు వేసుకొని, గడ్డ పెరుగు వేసుకోవాలి. మనకి ఇప్పటికి లేదు కాబట్టి ప్యాకెట్ పెరుగు వేసేసి కలిపేస్తున్నాము. టేస్ట్ బాగా వస్తుంది పెరుగు వేస్తే. మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఈ ఘాట్లు పెట్టిన కోడి యొక్క బాడీకి మొత్తం పట్టించాలి. ఈ ఘాట్లలో ఎంత బాగా పట్టిస్తే మనకి రుచి అంత బాగా వస్తుంది. పేస్ట్ బాగా పట్టుకోవాలి. ఇది మనము కోడికి ఎక్కువ ఘాట్లు పెట్టుకుంటే మేలు, ఎందుకంటే మొత్తం మసాలా అంతా బాగా పట్టుకొని గ్రిల్ బాగా అయ్యి టేస్ట్ కూడా బాగా వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ మొత్తం బాడీ మొత్తం బాగా అప్లై చేయాలి పేస్ట్. మనం ఇట్లా 2 సైడ్లు పట్టించుకోవాలి. ఒక సైడ్ అయిపోయింది, మళ్ళీ ఇలా తిప్పేసి బ్యాక్ సైడ్ కూడా పట్టించుకోవాలి. లెగ్ పీస్ బాగా పట్టి, లెగ్కి దీనికి మసాలా పట్టిస్తే ఈ 2 నాకే. మళ్ళీ ఎవరికి నీ లెగ్ తింటాడు కోడి లెగ్ ఇవ్వకుంటే. మనము ఇలా
మ్యారినేట్ చేసుకోవాలి. అంటే పౌడర్ అంతా ఇలా పేస్ట్ మసాలా పొడి అంతా కలిపేసి పట్టించినది బాగా మంచి కలర్ వచ్చింది. కానీ దీంట్లో ఇంకా కలర్ కోసం అని చెప్పేసి కాశ్మీర్ కారము లేదంటే ఫుడ్ కలర్ కలుపుతారు. రెస్టారెంట్లో అట్టయితే ఈ పౌడర్ కలుపుతారు. మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం అవేం కలపలేదు. చూడండి, మనదైతే పేస్ట్ అప్లై చేయడం అయితే అయిపోయింది. దీన్ని ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ అంటే ఎంత బాగా ఫ్రిడ్జ్లో పెడితే ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంత టేస్ట్ వస్తుంది. మామూలుగా అయితే నైట్ టైం ఇది చేసేసి మార్నింగ్ చేసుకుంటే భలే ఉంటుంది. కానీ మనకు అంత టైం లేదు కాబట్టి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు టైం 1 అయింది. 3 వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మనం చికెన్కి గ్రిల్డ్ చికెన్కి మొత్తం మసాలా అదంతా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా. ఇప్పుడు 3 అవర్స్ అయిపోయింది, దాదాపు 4 అవర్స్ అవుతుంది. ఇప్పుడు ఇంకా తీసేసి దాన్ని కాల్చుతాము. బాగా మ్యారినేట్ అయి ఉంటుంది. ఇప్పుడు చేద్దాం దీన్ని. ఇద్దండి, 4 అవర్స్ తర్వాత మన చికెన్ ఇలా ఉంది. యాక్చువల్గా అయితే మనకి ముందు ప్లాన్ ప్రకారం చేసుకోలేదు కాబట్టి పెద్ద కోడి తెచ్చుకున్నాం. ఈ పెద్ద కోడి ఈ స్టవ్ మీద పట్టదు, ఒకేసారి కాల్చడానికి కాదు, సరిగ్గా కాలకపోవచ్చు. అటందుకు ఒక 4 పీసులు మరి కట్ చేసేసి ఈ కోడిని తర్వాత కాల్చేద్దాం. First leg piece, second leg piece. మళ్ళీ మసాలా Finally, ఇదే దీంట్లో కింద వండేది దాన్ని ఈ తెల్ల ఉండేదంతా సరే సరే. మనమైతే మన చికెన్ని 4 పీసులు మరి సెట్ చేసేసి ఫాయిల్ పేపర్తో కవర్ చేసేసాము, సిల్వర్ ఫాయిల్ పేపర్తో. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ అంటించేసి దానిని కాలుతాం. చిన్నగా వస్తుంది అన్నారే, ఇంత బాగా వస్తుంది. గ్రిల్ పెట్టాలి. తర్వాత ఇప్పుడు మనం దీని మీద పెట్టేసి గీత పెట్టాలి. మనకి మైనస్ ఏమంటే మంట పెద్దగా ఉండాలి, ప్లస్ గ్రిల్ కూడా పెద్దగా ఉండాలి. మనకి ఇవేం ప్లాన్ లేకుండా ఒకటి తెచ్చుకున్నాము. నెక్స్ట్ టైము బెటర్గా బాగా చేద్దాం. వీళ్ళైతే మంచిగా చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ట్రై చేస్తున్నాం. మనమైతే వేడి చేస్తున్నాం కానీ ఎలా వస్తుందో తెలియదు. దాదాపు ఒక 12-15 మినిట్స్ అవుతుంది. ఇంకా ఆఫ్ చేసి ఒకసారి చూద్దాము. ఇది ఓకే ఏంటంటే మిగతా కూడా సేమ్ అదే టైంలో కాల్చేద్దాం. ఒకసారి కట్ చేసి చూద్దాము. కాలేదంటే బాగానే ఉన్నట్టుంది. ఓపెన్ చేయి. లోపల పచ్చిగా లేదు చూడు, ఇదంతా పచ్చిగా. అట్లుంటేనే టేస్ట్. కాలలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఫాయిల్ పేపర్లో పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా పెడదాము. మళ్ళీ కొత్త ఫాయిల్ పేపర్ చుట్టేద్దాం. మసాలా కాయలేసి చుట్టేసినాము. మళ్ళీ ఒకసారి పెడదాం. 10 to 12 మినిట్స్ పెడదాం మళ్ళీ. ఈసారి చూద్దాం, ఎందుకంటే సరిగ్గా ఉడకలేదు. బయట అయితే కాలింది కానీ లోపల ఇంకా కాలలేదు. పెద్ద మంట ఉంటే అంటే చెక్కల పొయ్యి మీద అయితే బాగా వస్తుంది. కానీ ఇది గ్యాస్ స్టవ్ కాబట్టి, చిన్న స్టవ్ కాబట్టి సరిగా ఉడకలేదు. ఇంకా మనం మళ్ళీ ఒక 10 నిమిషాలు దీన్ని వేడి చేసినాము. ఈసారి చూద్దాం ఎలా ఉంటుందో. చిన్నగా చికెన్ అయితే పర్లేదు అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి, మా వాళ్ళు టేస్ట్ చేస్తారు. చిన్నగా సస్తే కాలుతుంది. చిన్నోడు ఎట్లుంది? సూపరా? టేస్ట్ అయితే బాగుంది అంటున్నారు కాబట్టి ఒక్కొక్క పీసు అప్రాక్సిమేట్లీ ఒక 20 to 25 మినిట్స్ కాల్చాలి. మనం కూడా టేస్ట్ చేద్దాం, ఎందుకంటే కష్టపడి చేసిన మనమే కదా. బాగుంది, నిజంగానే బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ బాగానే వచ్చింది. లెగ్ పీస్ని మొత్తం పీక్ పడేసి ఎట్లేసింది ఎంకని బాగుందని చెప్పేసి టేస్ట్ మొత్తం తినేసింది. మనమైతే ఇంకా అన్ని పీసులు అయితే కట్ చేసేసాము. ఇంకా అన్నీ బాగా కాలినాయి. ఫాయిల్ పేపర్ వేసేసి కాల్చినందుకు బాగా కాలినాయి. ఇంకా దీనిని ఓపెన్ చేసేద్దాము.
ఇవైతే బాగా కాలినట్టున్నాయి, బయటికి మాడినట్టే కనిపిస్తాయి కానీ లోపల బాగుంటాయి. అంతా మసాలా మసాలా ఒక సైడ్గా మనమైతే మొత్తం 4 పీసులు బాగా కాలినాయి. ఆల్రెడీ ఒకటి లేపేసినాము. ఈ 3 కూడా బాగా కాలినాయి. చూడండి, పెద్ద పీసులు కాబట్టి అంత తొందరగా కాలవు. మనం ఛాన్స్ సేపు కాల్చాము, ఒక్కొక్క పీస్ హాఫ్ అన్ అవర్ కాల్చాము. బాగుంది. ఉప్పు కారం ఏది ఎక్కువ లేకుండా పర్ఫెక్ట్గా సరిపోయింది. సూపర్. సస్య ఎలా ఉంది? సూపర్. చిన్నోట్ మీకు ఎలా ఉంది? బాగుందా? ఫ్రెండ్స్, ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ చెప్పండి అందరూ. బాయ్.